గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా రాశి వారికి 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో జన్మించిన వారికి, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. ఈ వీడియో చూడబోయే ముందు మీకు గనక వివాహం అయినట్లయితే మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలాంటి జంటలు ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆగస్టు మాసం అనుకూలమేనండి. మీకు బంధువులతో, చుట్టాలతో, స్నేహితులతో, చుట్టుపక్కల వారితో ఉల్లాసంగా మెలుగుతారు. విద్యార్థులకి కూడా అనుకూల కాలం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అయితే పొందగలుగుతారు. ఆర్థిక రుణాలు అనేవి క్రమక్రమంగా తీర్చగలుగుతారు. అంటే ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తలచిన ప్రతి కార్యమందు కొద్దిగా ఎక్కువ శ్రమతో విజయాన్ని సాధించగలుగుతారు. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుందండి. కలత్ర వర్గం వారితో వైర్యం బాధిస్తుంది. వివాహ ప్రయత్నాలకు మాత్రం ఆగస్టు మాసం మీకు పెద్దగా అనుకూలించదండి. ఈ మాసంలోని ముఖ్యంగా 7వ తారీఖు, 8, 9 వరుసగా ఈ 3 తేదీలలో కన్యా రాశి వారికి ఆదాయం బాగుంటుంది. అంటే కన్యా రాశి వారు ఏ వృత్తి చేస్తున్నా, ఏ వృత్తి చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నా సరే 7, 8, 9 ఈ తేదీలలో ధనాదాయం అనేది బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎప్పటి మీద ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 13, 16, 19 ఈ 3 తేదీలు అనుకూలమైనవి కావండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ 3 తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారండి. ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి సమయం ఏర్పడుతుంది. మీ కుటుంబంలో పిన్న వయసు వారికి కెరీర్ పరంగా ఆశించిన వృద్ధి లభిస్తుంది. కుటుంబంలో సందడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గతంలో ఆటంకాలు ఎదురైనట్లయితే ఈ మాసంలో ప్రయత్నించి చూడండి. ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదవాలి అని కలలు కంటున్నారో వారు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం మంచిది. కలత్ర వర్గం వారితో వైర్యములు తొలగుతాయి. కాస్త మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగుతాయి. ఈ మాసంలోని 5, 7, 12, 27 సెప్టెంబర్ 5వ తారీఖు, సెప్టెంబర్ 7వ తారీఖు, సెప్టెంబర్ 12వ తారీఖు, సెప్టెంబర్ 27వ తారీఖు ఈ 4 తేదీలు కూడా కన్యా రాశిలో జన్మించిన చిన్నవారికైనా పెద్దవారికైనా ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా మీకు అనుకూలం కానే కాదండి. ఈ తేదీలలో దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన సమయం అంతా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆరోగ్యపరంగా కూడా ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి శుభ సమయంగా చెప్పవచ్చండి. అంటే గతంతో పోలిస్తే సెప్టెంబర్ మాసంలో కాస్త ఆదాయం ఎక్కువగా రావటం, చదువు బాగా అబ్బటం, మీకు కాస్త ఆర్థిక పరంగా రిలీఫ్ రావటం, గతంలో ఉన్న తగాదాలు అనేవి పరిష్కరింపబడటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో కుటుంబ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుందండి. అయితే అత్యాశకు పోకుండా స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికి ఆదాయం అనేది ఆశించిన దానికంటే కూడా కాస్తో కోస్తో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశిలో జన్మించి ఎవరికైతే ఇంకా పెళ్లి కాలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చిన్న చిన్న ఆటంకాలు అయితే ఇంకా సూచిస్తున్నాయండి. కావున పెళ్లి ప్రయత్నాల విషయంలో కొద్దిగా ఓర్పు పట్టాలి.
2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అక్టోబర్ మాసంలోని ప్రథమ వారంలో మాత్రం అశుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీ బంధువర్గం వారిలో ఒకరి మరణాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారండి. మనోవిచారాన్ని అనుభవిస్తారు. తెలిసిన వ్యక్తుల వల్ల ఆర్థిక లాభాలు ఏర్పడతాయి. షూరిటీ సంతకాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దండి. గతంలాగానే అందరూ మనవారే, అందరి మనస్తత్వాలు బాగానే ఉంటాయని మాత్రం ఆశించవద్దు. అలా ఆశించినట్లయితే, గతంలానే అందరి ప్రవర్తన ఉంటుంది అని ఆశించినట్లయితే కన్యా రాశి వారికి జీవితంలో కోలుకోలేని దెబ్బ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. అక్టోబర్ మాసంలోని ద్వితీయ వారంలో ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉండబోతున్నాయి. ఉద్యోగం పోయే అవకాశాలు కానీ, ఉద్యోగ నష్టం అయితే సూచించట్లేదు కానీ పని భారం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవుతారండి. క్షణం కూడా తీరిక లేకుండా గడపవలసి వస్తుంది. ఆదాయంలో తగ్గుదల అయితే కనిపించట్లేదు. పని భారం అయితే ఎక్కువ అవుతుందండి. మీరు తీసుకునే జీతం కంటే కూడా ఎక్కువ పని చేయవలసి వస్తుంది అక్టోబర్ మాసం మొత్తం కూడా. అనారోగ్య విషయాల పట్ల జాగ్రత్త అవసరం అండి. తిండి తినే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఒకసారిగా, వారానికి ఒకసారిగా, నెలకు ఒకసారి కానీ బయట ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్గా ఈ అక్టోబర్ మాసంలోని ప్రథమ ద్వితీయ వారాలలో మోషన్స్ అయ్యే అవకాశాలు కానీ, కడుపు పాడయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. తిండి విషయంలో ఇంకా అవసరం అండి. తృతీయ వారంలో అధికంగా ఖర్చు చేస్తారండి. వృధా వ్యయం ఎదురవుతుంది. కన్యా రాశి వారు అక్టోబర్ మాసంలో కేవలం మధ్యవర్తిగా మాత్రమే కాదండి, దేనిపైన కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు. అదృష్ట రాహిత్యత బాధిస్తుంది. కొన్ని సంఘటనలు ఎదురు కావటం వల్ల నాకు అదృష్టం లేదు అని చింతిస్తారు. చివరి వారం నుండి పరిస్థితుల్లో కాస్త అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయండి. మాతృవర్గీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. కాబట్టి ఒక సమస్య నుండి బయటపడగలుగుతారు. ఈ మాసంలో జరిగే కొన్ని సందర్భాల వల్ల, కొన్ని సంఘటనల వల్ల అయిన వారి కంటే కూడా బయట వారే మేలు అన్న ఆలోచన అనేది మొదలవుతుందండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. చదువు అంతంత మాత్రంగా ఉంటుంది. మెయిన్గా విద్యార్థులు చదువుపైన ఆసక్తిని కోల్పోతారండి. ఫోన్కి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వారి యొక్క దృష్టి అనేది అనవసరమైన విషయాలపైన మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో తగ్గుదల లేకపోయినప్పటికీ అసౌకర్యంగా ఉంటుందండి. పని భారం విపరీతంగా ఉంటుంది. కన్యా రాశి వారు అక్టోబర్ మాసంలో కాస్త అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా, చదువుతున్న వారైనా సరే అసౌకర్యంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. గత కాలమే కాస్త మెరుగుపడుతుంది. మెయిన్గా మొదటి వారంలోనూ ద్వితీయ వారంలోనండి. మొదటి 2 వారాలలో అననుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. 3వ వారం సాధారణంగా ఉంటుంది. 4వ వారం అనుకూలంగా ఉంటుందండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పూర్తిగా అనుకూలించే సూచనలు అయితే కనిపించట్లేదు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారు స్త్రీలైనా పురుషులైనా సరే 12 రాశులలో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మీ వైవాహిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి, ఏ విషయంలో మనస్పర్ధలు వస్తాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.